ఇక భారత సైన్యానికి తదుపరి అధిపతి ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. ఇండియన్ ఆర్మీ నెక్స్ట్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన భారత సైన్యానికి వైస్ చీఫ్ గా సేవలందిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ నెల 30న పదవి విరమణ చేయనుండగా అదే రోజున ధీరజ్ సేత్ నూతన ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. గచ్చిబౌలి, మాదాపూర్, శంషాబాద్ సహా పలు ఐటీ కారిడార్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ తో పాటు మరొక 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం ఉన్నతాధికారులను హైలైట్ గా ఉండాలని ఆదేశించింది.
హైదరాబాద్ లోని జీడిమిట్లలో 7 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో బంగ్లా జాతీయులు నివాసం ఉంటున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించగా చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్లు, వీసాలు లేవు అని గుర్తించారు. ఇతర డాక్యుమెంట్లు లేకుండానే భారత్లో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. लोगों को बोलना पड़ता ओके। बॉर्डर में भी पेट्रोलिंग ज़्यादा हुआ, बॉर्डर में भी फेंसिंग स्पीड हुआ, तो आगे तो बहुत मुश्किल हो जाता है। ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. దారుణ ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కవిత ఈ రోజు పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మైనర్లపై రోజు రోజుకు దారుణాలు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక నిందితుడిని ఉరితీయడంతో పాటు బాధిత బాలికకు నెలకు 50,000 రూపాయల పింఛన్, ఆమె తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హృదయ విదారకమైనటువంటి ఘటన. ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి, కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రి కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పట్టణంలో జరిగిన ఇక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ వివాదం తీవ్ర రూపం దాల్చుతుంది. రాష్ట్రంలో విద్యకు గండి కొట్టడం ఎంతవరకు సమంజసమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. హైదరాబాద్ విజయనగర్ లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 7, 8, 9లను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన ఆయన ఈ స్కీమ్ కు గండి కొడితే సీఎం పదవికే గండి కొడతామని హెచ్చరించారు. అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ చాలా ప్రమాదకరమని, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంకో ఈ అప్పు ఏదైనా ఎట్లయినా ప్రజల మీదే కాబట్టి కేసీఆర్ 8 లక్షల కోట్లు తెచ్చాడు, నువ్వు 4 లక్షల కోట్లు తెచ్చావు 3 ఏళ్ళు 2.5 ఏళ్ళకే. మా కోసం ఇంకో 10,000 కోట్లు అప్పు చేయి, ఇవ్వకపోతే మేము ఇప్పిస్తాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యమంత్రి ఈ పథకం మీద ఉన్న అభిప్రాయం మార్చుకోవాలి, లేకపోతే మీటింగ్ పెట్టు. ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ఎట్లయినాయి, ఏమైనాయి అవన్నీ మేము చెప్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ పథకం మీద ఉన్నటువంటి అపోహలు, ఏదైతే దురభిప్రాయం ఉందో దాన్ని తొలగించుకొని ఈ పథకం వల్ల సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది. మీరు చెప్పారు ప్రధానమంత్రికి విద్యా వైద్యం ద్వారానే సమాజంలో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పు వస్తాయని చెప్పారు. అది నిజం. విద్య వల్లనే సమాజంలో మార్పు వస్తుంది. వైద్యం వల్ల ప్రజల ఖర్చు తగ్గి ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. మంచి పైట్లు చెప్పినావు, అందుకు నిన్ను అభినందిస్తున్నాం. కానీ అమలు చేయి. మాటలు ప్రధానమంత్రి చెప్పినందుకు నిన్ను అభినందిస్తున్నాం. మీరు ప్రాక్టికల్ గా అమలు చేయాలి. ఈ స్కీమ్ కోసం తెగించి ఉన్నాం. ఎన్ని త్యాగాలైనా నేనే కాదు, బీసీ సంఘాలు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము ఉద్యమం చేస్తాం, మేము అమరుని ఆరాధించాం చేస్తామని చెప్పి ప్రతి సంఘం నాయకులందరూ అంటున్నారు. బీసీ సంఘం జెండా పెట్టుకున్న మన ప్రతి ఉద్యమ నాయకుడు అందరూ కూడా నాకు ఫోన్లు చేసి చెప్తారు, మేము అమరుని ఆరాధించేస్తాం, మేము ఉద్యమాన్ని ముందుకు చేస్తాం, తెగించి పోరాడతాం అని అంటారు. కాబట్టి ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు కూడా అందరూ బీఆర్ఎస్ బీజేపీ ఆల్రెడీ యుద్ధం ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ కూడా దీనికి మద్దతుగా కలిసి రావాలి. సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు మీరు కూడా ప్రభుత్వం మీద మీ గుడ్ విల్ ఉపయోగించి ముఖ్యమంత్రికి నచ్చజెప్పి బకాయిలు విడుదల చేసి ఈ స్కీమ్ను యథాతథంగా పాత విధానం ప్రకారం కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని హెచ్చరిస్తున్నా. జై బీసీ, జై ఆర్ కృష్ణన్న. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 7 తెచ్చింది. మరి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో పోరాటం చేస్తే అది రద్దు చేసి దాని స్థానంలో జియో నెంబర్ 89 చేసింది. మరి పాత విధానమే కొనసాగించి మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే కనుక ఖచ్చితంగా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలను మరి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం జాగ్రత్త అని కామారెడ్డి జిల్లాలో రాజకీయ కలకలం రేగింది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరమైన ట్రోలింగ్స్ కు పాల్పడ్డారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందుప్రియ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు 10 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో గ్రామస్తులు రోడ్డెక్కారు. అరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడ బండలేమూరు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ సర్పంచుల ఆధ్వర్యంలో చెన్నారెడ్డిగూడ చౌరస్తా వద్ద భారీ ధర్నా చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసం కాదురా, పనుల కోసం చూడరా. పరిసర ప్రాంతాలకు కూరగాయలు తీసుకొని పోతున్న రోజులు ఉన్నాయి. రావడం లేదు. కాంట్రాక్టర్ ఎందుకు రావాలంటే నా పేరు శ్రీనివాస్, మండలేము సర్పంచ్. ఈరోజు మన ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడెం గేట్ నుంచి బండలేమురికి డబుల్ రోడ్డు కోసం ఇక్కడ నిరసనకు రావడం జరిగింది. ఈ నిరసనలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరుట్ల నుంచి బండలేమురికి, ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడెం నుంచి క్రాస్ రోడ్ నుంచి బండలేమురికి రోడ్డు విస్తరణ లేక రాకపోకలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగినాయి. రీసెంట్గా 1 year బ్యాక్ మా ఊరు నుంచి ఒక అబ్బాయి ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం రాగానే ఆ గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో చిన్న వర్షానికి గిట్ట గుంతలు కనిపించకుండా గుంతల్లో ఎగుడుతున్న వల్ల 2 wheeler అయినా సరే 3 wheelers ఆటోలు గిట్ట తొందరగా స్టార్ట్ చేయాలని బండలేమురు ప్రజలు ప్లస్ చెన్నారెడ్డిగూడెం ప్రజలు పెద్దలు అందరు కోరుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ ఉద్దేశం దృష్టికి తీసుకుపోవడానికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం. ఇంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ని గిట్ట కలవడం జరిగింది. కూడా బండలేమూరు రోడ్డు చాలా ఘోరంగా ఖరాబ్ కావడం జరిగింది. గుంతలమయంగా మారిపోయింది. యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది. కలెక్టరేట్కి లెటర్ ఇవ్వడం జరిగింది. మండల్లో ఎంపీటీఓకి లెటర్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు డాంబర్ బండి ఊర్లోకి పంపించడం జరిగింది. డాంబర్ బండ్లు అక్కడే చెదలు పట్టిపోవడం జరుగుతుంది. ఇప్పటికీ రోడ్లు స్టార్ట్ చేయడం జరుగుతలేదు. ఇంతకుముందు శిలాఫలకాలు వేసి మల్లెడ్డి రంగారెడ్డి రోడ్లు నీట్గా ఊపియడం జరిగింది. శిలాఫలకాలు వేసి రోడ్డు ఓపెన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు స్పందించలేదు. వెంటనే మల్లెడ్డి రంగారెడ్డి రోడ్డు తొందరగా స్టార్ట్ చేస్తే సంతోషిస్తామని అనుకుంటున్నాను. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు, అవాకులు చవాకులు పేరితే ఊరుకోమంటూ కూడా ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇక నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి తప్ప శిల్పా చేసిందేమీ లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో శిల్పా వర్గీయులు ఆక్రమాలకు పాల్పడితే కార్యకర్తలు గట్టిగా బుద్ధి చెప్పాలని, నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. లేదా రైతు భరోసా పడలేదని ఎవడని చెప్పినాడా? లేదు మా ఆడవాళ్ళు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయడం లేదని ఆడవాళ్ళు చెప్పినాడా? ఏమీ లేదు. అన్ని బ్రహ్మాండంగా అందరికీ కూడుకున్నాయి. ప్రజలందరినీ మనం సమానంగానే చూసుకుంటున్నాం. కానీ వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నియోజకవర్గాలకు రావడం, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడేస్తే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ మూడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమం జరుగుతూ ఉంది. ఇంకా ఈ చేయాల్సిన పనులు ఉన్నాయి, కూడా చేస్తాము. కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా వాళ్ళ ఉనికి అంటే మేము ఉన్నాము అప్పుడప్పుడు వచ్చి నాయన వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పండి మీకు పరిచయాలు ఉంటే, లేదంటే మీడియా బాగా తీసి చూపించండి. ఇటువంటి దరిద్రం నమ్ముకుంటూ పోతారా మీరు కూడా? వీళ్ళు పంగనామాలు పెట్టిపోతారు. అవసరానికి వచ్చి పని జరుపుకుంటారు మీకు. ఇప్పటికైనా మారండి దయచేసి. ఏదో గ్రామాలలో గ్రూపులు ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్ అక్కడ ఉంది కాబట్టి ఈ గ్రూప్ ఇక్కడ ఉండాలని కావాలి, తప్పదు కదా అన్నట్టు కాదు. మంచి చెడు ఆలోచన చేయండి. మీరు కూడా ప్రభుత్వంలో ఉండినారు. ప్రభుత్వంలో లేకుంటే అది వేరే విషయం. మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ కార్యకర్తలు ఎంత విసిగిపోయారో మీ మీద మీకు తెలుసు. మీరు ఎంత గ్రామాలలో విసిగారో తెలుసు. అందుకే మీరు కూడా మాకు ఓట్లు వేసినారు. లేకపోతే 164 సీట్లు ఎందుకు వస్తాయి? ఇంత మెజార్టీలు ఎందుకు వస్తాయి? ఆ బుద్ధి వల్ల రావడం మీ లీడర్లకు. ఇప్పటికే తెలుసుకోండి. ఈ నాయకులు రెచ్చగొడతారు.
కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూర్ ఫాతిమా ఆరోపించారు. మహిళలకు ఇస్తామన్న 2.36 లక్షల ఆర్థిక సాయం ఏమైందని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. పాఠశాలలు తెరిచినా విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు ఇవ్వలేదని, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ అమరావతి పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బయటికి చిన్న ఇప్పుడు దాకా బయటికి రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏది ఇంట్లో ఉండి జరగట్లేదు, వాళ్ళకి ఒక మనిషి సంపాదన జరగట్లేదు. మీరు ఇచ్చిన అబద్ధపు హామీలతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా చేస్తానని చెప్పిన మాటలకి ఈ రోజు మీరు కట్టుబడలేదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఈ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అలాగే భరోసా, 0 వడ్డీ, ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హత ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు. ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం. మీరు చెప్పుకుంటున్న సూపర్ 6 అంటున్నారు చూడండి. దిస్ ఈస్ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు వరకు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ప్రమాణ పూర్తిగా నేను ప్రజలకి అండగా ఉంటాను, ప్రజలకి ఇచ్చిన హామీకి నేను నిర్వర్తిస్తానన్నారే. ఏది ఈ ప్రమాణం? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ప్రమాణం అనేది అబద్ధపు మాటలతోనేనా? ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు మాటలతోనే నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఒక నిజాయితీ అనేది లేదు. మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి రక్షణ ఉంది? స్టేషన్లకు వెళ్తే అక్కడ న్యాయం జరగదు. మీ వాళ్ళకి, మీరు చెప్పిన వాళ్ళకి ఒకవేళ వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎంతమందికి అగాత్యాలు జరుగుతున్నాయో మీరు చూడండి. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. ఏసీలు బిగించడానికి వచ్చిన టెక్నీషియన్లు డీలర్లపై ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. తనను తాను నెంబర్ 1 శ్రీధర్ రావుగా పరిచయం చేసుకున్న వ్యక్తి టెక్నీషియన్లను గదిలో బంధించి దారుణంగా చితకబాదినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనకు తెలుసంటూ బాధితులను బెదిరించిన ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నేను నీకు 45 డేస్ నుంచి నువ్వు ఒక కార్పొరేట్ కంపెనీలో 40 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంది తెలియదా? ఎట్లా రిజాల్వ్ చేయాలో నేను ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడతావు. 11:30 త్వరగా మాట్లాడుతానే కదా చెప్పింది. నేను ఫోన్ చేసింది, ఎన్నెవరా ఫోన్ చేసింది, మొన్నెవరా ఫోన్ చేసింది, మొన్నెవరా ఫోన్ చేసింది. ఈరోజు నువ్వు చేసి సాల్వ్ చేసి ఎప్పుడైనా కూడా పొద్దుగాల అడుగుతా, మధ్యాహ్నం అడుగుతా, సాయంత్రం అలా నేను చేసిన పొరపాటు. వాడు 2 లక్షలు దెంగిపోయినా ఇంట్లో మోసం చేసిండ్రా అని చెప్పిన గుర్తున్నారా? దొంగ లంచం డీలం పెట్టి మళ్ళీ ఆ లంచం పని చెప్పి స్వామి హైదరాబాద్ ఇంకా ఎంతమంది మోసం చేస్తారా నువ్వు? పనిరా వాళ్ళే మా సంజయ్ వాళ్ళని వాళ్ళందరూ రమ్మని చెప్తారు. అరే వాళ్ళకి చెప్పు. అరే రేపు 12 గంటల వరకు నాకు హైదరాబాద్ మేము ఎయిర్ అండ్ గ్యాస్ కంట్రోల్ నుంచి పనిచేస్తున్నామండి. మేము సేల్స్ మేనేజరు. డైకిన్కి ఆథరైజ్ డీలర్స్. సో మాకు జాబ్ అవార్డ్ అయింది మన శ్రీధర్ రావు రెసిడెన్స్ది. అది ఎగ్జిక్యూట్ చేసాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయని పిలిచారు. ఆ ఇష్యూస్ని పిలిచినప్పుడు కొంచెం హరాస్మెంట్ అయింది, తర్వాత కొట్టడం కూడా జరిగింది. సో దాన్ని హైలైట్ చేయడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సో దీనివల్ల మా బాస్ జగదీష్ కూడా చాలా కొంచెం బాధపడుతూ హాస్పిటలైజ్ అయ్యిండు. ఆయన రిలీజ్ అయిన హాస్పిటల్. సో దానివల్ల మాకు హరాస్మెంట్ కూడా ఇంకా మాట్లాడితే అంత హరాస్మెంట్, లంజా కొడుక ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. సో దానివల్ల మేము మెంటల్గా కూడా ఫిజికల్గా చాలా ఇదవుతున్నాము. సో దానివల్ల ఇంట్లో మా ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. దాడి ఎప్పుడు జరిగింది? దానికి అది లాస్ట్ మొన్న మంగళవారం వెళ్ళాం మీటింగ్ అని, ఇష్యూస్ మాట్లాడదామని వెళ్తే మేము మా కంపెనీ నుంచి 3 అండ్ అలాంగ్ విత్ డైకిన్ కంపెనీ వాళ్ళు వచ్చారు.
సో వచ్చి ఇష్యూ అడ్రస్ చేద్దామని వెళ్ళాం మీటింగ్కి. అరౌండ్ 1:30 2 o'clock అట్లా వెళ్ళాము. బట్ టిల్ 7:30 వరకు అక్కడే ఉంచుకున్నారు. సో దాంట్లో హరాస్మెంట్, తిట్టడము, చేయడము, తర్వాత కొట్టడం కూడా జరిగింది. కాల్తో తన్నాడు మమ్మల్ని ఇద్దరిని. సో ఫోన్లు కూడా విసిరేసి చేశాడు. సో దానివల్ల మనం కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి పర్వాలేదు. ఇంకా ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు, తెలియలేదు. ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది. జగదీష్ సార్ని కూడా నేను హరాస్మెంట్ చేస్తూ దుర్భాషలు ఆడుతున్నాడు. లంబి కొడుక, లంజి కొడుకు, ఈవెన్ మాది లంజ కొడుకున్నారా విన్నట్టు కూడా వర్డ్స్ రిలీజ్ అయినాయి. సో దానివల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతూ ఇచ్చేస్తున్నాం. అంటే జస్ట్ మాకు థ్రెటనింగ్ లాగా ఫీల్ అవుతున్నాము. పొద్దున ఏది రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోలేకపోతున్నాము. మాకు కూడా కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉండి దీన్ని ఇష్యూ సాల్వ్ చేసుకుందామని ఉద్దేశంతో ఉన్నాను. కాదండి, నా పేరు శ్రీనాథ్. నేను టెక్నికల్ సర్వీస్ ప్రొవైడర్ని ఎయిర్ ఇండియా గ్యాస్కి. నేను వెళ్ళాను, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే 3rd floor నుంచి నేను కూడా చూసుకుంటున్నాను. 3rd floor ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆయనతో డిస్కస్ చేసి బాగానే సాల్వ్ చేసుకొని తీసుకొని వచ్చాం. కానీ తర్వాత ఏంటంటే జరిగిన తర్వాత ఇంకా ఆయన హరాస్మెంట్, మాటలు, చాలా వల్గర్ అబ్యూజ్ లాంగ్వేజ్, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చాలా దారుణంగా, మనము భరించలేక ఫోన్ కట్ చేస్తారా అని చూడక మీకు అయిపోయినరు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో ప్రమాదం జరిగింది. తుంకులగడ్డ సమీపంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారింది. ఈ క్రమంలో కోళ్లతో వెళ్తున్న ఒక డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.